హలో సూప్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు ద తేజ సూపర్ కిచెన్. ఈరోజు మనం ఎంతో మహితాన్వితమైన మణిదీప వర్ణన పూజ గురించి తెలుసుకుందాము. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగింది. నేను కూడా ఈ పూజ చేసుకున్నాను, బట్ అప్పుడు వీడియో తీయటం కుదరలేదు. ఈరోజు మీకు అవకాశం వచ్చిందనమాట. అమ్మవారి పూజను తెలుసుకోవడం, అమ్మవారి దీవెనలు పొందే అవకాశము. ఈ పూజ చాలా శక్తివంతమైంది. దరిద్రాలు పోతాయి, చాలా ధనం వస్తుంది, కొత్త గృహాలు నిర్మించుకోవచ్చు. అమ్మ రెప్పపాటులో లక్షల లక్షల బ్రహ్మాండాలను సృష్టించే అమ్మ. అలాంటి అమ్మకు మనం 9 రకాల పువ్వులని, 9 పువ్వులు, ఒక్కొక్కటి 9 రకాల పువ్వులు, ఒక్కొక్క రకము 9 పువ్వులు అన్నమాట. ప్రతి శుక్రవారం చేసుకోవాలి. ఒక రకం పువ్వులు చేసినాక ఒక దీపం వెలిగించాలి. అంటే 9 రకాల పువ్వులకి 9 దీపాలు. ఫస్ట్ మనం దీపారాధన చేసుకుంటాం కదా, దీపారాధన అనేది విడిగా 2 దీపాలు పెట్టుకోవాలి. ఆ దీపాలు నేతితో పెట్టుకోవాలి. మిగతాయి మనం నువ్వుల నూనెతో కానీ, మనం నిత్యం ఎలాంటి నూనె ఉపయోగిస్తామో ఆ నూనెతో దీపారాధన చేసుకోవచ్చు. మనం ఒక్కొక్క రకం పువ్వులు చేసేటప్పుడు ఒక్కసారి మణిదీప వర్ణన అనేది చదువుకోవాలి. ఇలా 9 శుక్రవారాలు చేసుకోవాలి. ప్రతి శుక్రవారము తెల్లవారుజామునే లేచి చక్కగా ముందు రోజే 9 రకాల పూలు సేకరించి పెట్టుకొని, తెల్లవారుజామున ఒక్కొక్క రకం పూజ చేసినప్పుడు ఒక్కొక్కసారి మణిదీప వర్ణన చదువుతూ ఒక్కొక్క దీపం వెలిగించుకోవాలి. మనం నైవేద్యం పరవన్నం కానీ, దద్దోజనం కానీ, అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఏదైనా చేసి పెట్టచ్చు. మధ్యలో ఏదైనా అడ్డం వచ్చినా ఆ వారం వదిలేసి మళ్ళీ వారం చేసుకోవచ్చు. మొత్తానికి 9 శుక్రవారాలు అయిపోయినాక మనం ఉద్యాపన అనేది మనమే చేసుకోవచ్చు. పూజ చేసుకుని ప్రతి శుక్రవారం లాగానే లాస్ట్ శుక్రవారం పూజ చేసుకున్నాక 9 మంది ముత్తైదువులకి మనం వాయనం అనేది ఇచ్చుకోవాలి. జాకెట్ ముక్క మనం మామూలుగా ఇస్తాం కదా, పండు, తాంబూలము, గాజులు, రూపాయి కాసు, పువ్వు, దాంతోపాటు మణిదీప వర్ణన బుక్ కూడా కలుపుకొని ఇచ్చుకోవాలన్నమాట. ఇలా మనం ఈ వ్రతాన్ని పూర్తి చేసుకున్నందు మూలంగా చాలా శుభకరాలు జరుగుతాయి ఇంట్లో. పూజ మొదలుపెట్టేటప్పుడు మణిదీప వర్ణన అష్టోత్తరం ఉంటుంది అమ్మవారిది. మణిదీప వర్ణన అష్టోత్తరం చదువుకొని, అలాగే మనం పసుపులో పుట్టావు గౌరమ్మ అనేది ఎప్పటి నుంచో ఉంది కదా, ఆ స్తోత్రం చదువుకోవాలి. అవి చదివాక ఒక్కొక్క రకం పూలతో అర్చన చేసి మణిదీప వర్ణన ఒక్కొక్కసారి 9 సార్లు చదువుతూ మన పూజ ముగించుకొని నైవేద్యము, ధూపదీప నైవేద్య హారతులు ఇవ్వాలి. ఇలా చేసినంత మాత్రాన మన దరిద్రాలు దరిదాపున కూడా రావని శాస్త్ర ప్రమాణం. అటువంటి మహాశక్తిమైన మణిదీప వర్ణన మనసారా చదివినా లేక గానం చేసినా ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిందే. కానీ వర్ణించటానికి 1000 పడగల గల ఆదిశేషుడికి కూడా శక్తి చాలదు. లక్షల లక్షల బ్రహ్మాండాలు కనురెప్పపాట్లో సృష్టించి లయం చేయగల 32 మహాశక్తుల పరిరక్షణంలో ఈ సమస్త విశ్వం ఉండటం వలన అమ్మవారి మణిదీప వర్ణన చక్కగా చదువుకొని అమ్మవారికి 9 రకాల పూలతో 9 సార్లు చక్కగా మణిదీప వర్ణన చదువుకొని ఉద్యాపన చేసుకుని 9 మంది ముత్తైదువులకి ఇచ్చుకుని లాస్ట్ రోజు వాయనాలు ఇచ్చుకుంటే అంతా శుభాలు జరుగుతాయి. మీరు కూడా ఈ పూజ చేసుకోండి, మంచి ఫలితాలను అమ్మ ఇస్తుంది. అందరూ చక్కగా పూజ చేసుకోవాల్సిందని నా కోరిక. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.